కాబట్టి ఈ రోజున ఆ దేవి భాగవతంలోని కథలను గురించి తెలుసుకుందాము. పూర్వము ఒకప్పుడు భూదేవి పాపభారాన్ని భరించలేక భయపడిపోయి దుఃఖిస్తూ దీనురాలై గోరూపం ధరించి దేవలోకానికి వెళ్ళింది. అక్కడ శుక్రుడు ఈ దీనావస్థను గమనించి ఏమిటమ్మా కారణం అని అడగ్గా, ఎవరు నిన్ను హింసించారు, నీకు వచ్చిన భయమేమిటి, ఎందుకు దుఃఖిస్తూ ఉన్నావు అని అతి ఆప్యాయంగా పలకరించాడు. అయితే దుఃఖం ఆపుకోలేక భూదేవి బావురుమంది. శచీపతి, దుఃఖం ఎందుకని అడుగుతూ ఉన్నావా, తెలియకే అడుగుతున్నావా, చూడు నేనంతా భారాన్ని భరిస్తూ ఉన్నాను, నన్ను ఎవరు ఏలుతూ ఉన్నారో గమనించు. జరాసంధ, శిశుపాల, రుక్మి, కంస, నరక, శాల్వ, కేశి, ధనుక, రేణుక, వత్సక ప్రభృతులు నాకు ఏలికలు. ముచ్చటగా చెప్పుకుందాము అంటే ఒక్కటంటే ఒక్కటి సద్గుణం లేనివారు, సర్వధర్మ విహీనులు, సకల దుర్గుణ విరాజితులు. వీళ్ళు పరస్పర విరోధులు, మదోన్మత్తులు, కాలరూపులు, పాపాచారులు. నిరంతరము కూడా ఒకరితో ఒకరు కలహించుకుంటూ నన్ను దారుణంగా హింసిస్తూ ఉన్నారు. కనుక ఈ పాపభారాన్ని నేను మొయ్యలేను. ఏమి చెయ్యాలో, ఎవరిని శరణు వేడాలో తోచక ఆత్మీయుడనుకు కదా అని నీ దగ్గరకు మొరపెట్టుకుందాము, ఏదైనా ఉపాయం చెబుతావని ఇలా వచ్చాను. నాడు విష్ణుమూర్తి వరాహ రూపం ధరించి నాకు చేసింది ఉపకారమే అని అనుకున్నాను. ఇప్పుడు అనిపిస్తుంది అది ఉపకారం కాదు, అపకారమేనని. చిన్న దుఃఖం నుంచి పెద్ద దుఃఖంలోనికి తెచ్చి పడేసినట్లయింది. కశ్యపాత్మజుడు, దుష్ట హిరణ్యాక్షుడు నన్ను ఆ సముద్రంలోనికి విసిరేస్తే ఆ శ్రీహరి వరాహ రూపం ధరించి హిరణ్యాక్షుడిని సంహరించి తన బంగారు కోర మీద నన్ను తేల్చి తెచ్చి స్థిరంగా నిలబెట్టాడు కదా. అప్పటి నుంచి కూడా స్థిర అనే పేరు నాకు దక్కింది కదా. ఇప్పటి పరిస్థితి చూస్తే అది అపకారమే అనిపిస్తుంది. అలా చేసి ఉండకపోతే పాతాళలోకంలో సుఖంగా ఉండేదాన్ని. ఈ పాపాత్ముల చేతుల్లో పడి ఇంత పీడ అనుభవించాల్సి వచ్చిన దుర్దశ ఉండేది కాదు. కనుక ఇంద్ర, ఈ దుష్టుల భారాన్ని నేను ఇంకా మొయ్యలేను. 28వ కలియుగం రాబోతోంది. ఈ పాపభారం ఇంకా పెరిగిపోతుంది. ఇప్పుడు ఎలాగూ రసాతలానికి పోక తప్పదు. ఈలోగా ఈ దుఃఖ సముద్రం నుంచి నన్ను గట్టెక్కించు, భారం తొలగించు, నీ కాళ్ళు మొక్కుతాను అని దయనీయంగా భూదేవి అర్థిస్తే ఇంద్రుడు చలించిపోయాడు. అమ్మా, నేనేమి చెయ్యగలను, నీ బాధ తీర్చలేను, ఆర్చలేను కూడా. బ్రహ్మదేవుడొక్కడే దీనికి సమర్థుడు, అతన్ని శరణు వేడు, నేను తోడు వస్తాను పదా, ఇదే నేను చెయ్యగల ఉపకారం అని అన్నాడు. అలా దేవతా పరివారంతో ఇంద్రుడు వెంటరాగా భూమాత సత్యలోకానికి వెళ్ళింది. అప్పుడు చతుర్ముఖుడు స్వాగతం పలికి కుశల ప్రశ్నలు వేశాడు. పొంగి వస్తూ ఉన్నటువంటి దుఃఖాన్ని నిబ్బరించుకుంటూ కడగొంగుతో కళ్ళు ఒత్తుకుంటూ భూదేవి బదులు పలికింది. సరస్వతి వల్లభ, కలికాలం రాబోతుంది, చాలా భయంగా ఉంది. ప్రజలంతా కూడా పాపాచారులైపోతూ ఉన్నారు. పాలకులు దుర్మార్గులవుతారు, పరస్పరము విరోధులవుతారు, రాక్షసులుగా మారిపోతారు, అన్నీ దొంగ పనులే చేస్తారు. ఇప్పటికే ఈ లక్షణాలు ప్రస్ఫుటంగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి నాకు భారం పెరిగిపోయింది, మొయ్యలేకపోతూ ఉన్నాను. ఒక్కొక్కరికి ఎంతెంత సైన్యమని ఈ రాజులను సైనికులను సంహరించి నాకు భారం వదిలించు. ఇందుకోసమే కోరి నీ దర్శనానికి వచ్చాను అని అంది. బ్రహ్మదేవుడు, భూదేవి, ఇది నా వల్ల అయ్యే పని కాదు, జనార్దనుడే సమర్థుడు, పద నేను వస్తాను, అతడిని అభ్యర్థించుకుందాము అని బ్రహ్మదేవుడు హంసవాహనంపై బయలుదేరాడు. అలా అందరూ కలిసి విష్ణు సదనం చేరుకున్నారు. ముందుగా చతుర్ముఖుడు శ్రీ మహావిష్ణువును స్తుతించాడు. మధుసూదన, నువ్వు సహస్ర శీర్షుడవు, సహస్రాక్షుడవు, సహస్ర పాదుడవు, వేద పురుషుడవు, దేవదేవుడవు, సనాతనుడవు. భూత భవిష్యత్తు వర్తమానాలన్నీ కూడా నీకు స్పష్టంగా తెలుసు. కనుక మాకందరికీ కూడా అమరత్వాన్ని ప్రసాదించింది నువ్వే. నువ్వు ఎంతటి మహిమాన్వితుడవో ఎవ్వరూ గ్రహించలేదు. జగత్కారుడవు నువ్వే, రక్షకుడవు నువ్వే, భక్షకుడవు నువ్వే, సర్వ జగత్తుకు కూడా ప్రభువు నువ్వే. విరించి ఇలా స్తుతించితే విష్ణుమూర్తి ప్రసన్నుడయ్యాడు. అందరికీ దర్శనాన్ని అనుగ్రహించాడు. స్వాగతం పలికాడు. ఏ పని మీద వచ్చారు అని ప్రశ్నించాడు. అయితే భూదేవి పక్షాన బ్రహ్మదేవుడే పలికాడు. దయానిధి, కలియుగం రాబోతుంది కనుక
ఈ ద్వాపరాంతంలో నువ్వు భూలోకాన అవతరించి దుష్టులను సంహరించి భూభారాన్ని తగ్గించు, భూదేవి ఆవేదనను తీర్చు అని అభ్యర్థించాడు. అప్పుడు విష్ణుమూర్తి ఇలా పలికాడు: దేవి, బ్రహ్మదేవతలారా, ఈ విషయంలో నేను స్వతంత్రుణ్ణి కాను. నేనే కాదు, బ్రహ్మదేవుడు, శివుడు, ఇంద్రుడు, దిక్పాలకులు, చంద్రుడు, సూర్యుడు, అగ్ని ఎవ్వరూ కూడా స్వతంత్రులు కారు. సృష్టి అంతా కూడా యోగమాయా వశంపద, పరాశక్తి అధీనము. బ్రహ్మాది స్తంభ పర్యంతము కూడా గుణసూత్ర గ్రథీయతమై నడుస్తూ ఉంది. ఆ మహామాయ తన ఇచ్ఛా ప్రకారం ఏది ఎప్పుడు ఎలా చెయ్యాలి అనుకుంటే అలా చేస్తుంది. కనుక మనమందరము కూడా ఆ మాయాశక్తికి వశులమే. నేను స్వతంత్రుడినే. అయితే ఎక్కడ సముద్రంలో ఒక చేపగాను ఒక తాబేలుగాను జన్మిస్తానా? ఆలోచించండి. పశుజన్మలో భోగం ఉందా, కీర్తి ఉందా, సుఖం ఉందా? పోనీ అంటే క్షుద్ర జంతువుగా అవతారం ధరించడంలో ఏమైనా మహాపుణ్యం ఉంటుందంటారా? వరాహం అయ్యాను, నరసింహం అయ్యాను, వామనుడిని అయ్యాను, పరశురాముణ్ణి అయ్యాను. ఎందుకు అయ్యానంటారు? ఆ రూపాలు కానీ ఆ చేసిన పనులు కానీ ఎవరైనా ఎన్నడైనా ఇష్టపడతారా? 21 సార్లు క్షత్రియ సంహారం చేసి పరశురాముడుగా నెత్తురేట్లు సృష్టించాను. ఇది ఎంత ఘోరము, ఎంత నీచము! గర్భస్థ శిశువులను కూడా సంహరించాను. అంతా కూడా ఇష్టపడే చేశానంటారా? తర్వాత దాశరథిగా అవతరించాను. దండకారణ్యాలలో నివసించాను. జటావల్కలాగా ధరించి ముని వృత్తిని అవలంబించాను. భీషణ నిర్జనారణ్యాల్లో ఒంటరిగా జీవించాను. వేటాడి సంపాదించుకున్న మాంసంతో కాలం గడిపాను. ఇది ఇష్టపడవలసిన విషయమా, సిగ్గుపడవలసిన విషయమా? మీరే చెప్పండి. లేడి కనబడితే అది రాక్షసుడు అని గ్రహించలేకపోయాను. దశకంఠుడి ప్రణాళిక అని గుర్తించలేకపోయాను. కుటీరంలో జానకిని ఒంటరిగా వదిలేసి వెంటబడ్డాను. లక్ష్మణుడు కూడా సీతను అలాగే వదిలేసి వచ్చాడు. నా మాట లక్ష్య పెట్టకుండా వచ్చేశాడు. ప్రాకృత పురుషులం అయిపోయాము. రావణుడు భిక్షురూపం ధరించి వచ్చి జానకిని అపహరించాడు. అప్పటి నా శోకము ఇప్పటికీ నన్ను భయపెడుతూ ఉంది. కాబట్టి అడవులన్నీ కూడా మారుమ్రోగేటట్లుగా విలపించాను. కార్యవశాత్తు సుగ్రీవుడితో మైత్రి కుదుర్చుకొని ప్రతిజ్ఞ చేసి వాళ్ళని అన్యాయంగా సంహరించాను. శపించకుండా వారించాను. వానరుల సహాయంతో లంకను చేరుకున్నాను. నేను నా సోదరుడు నాగపాశ బద్దులమై మూర్ఛపోయాము. ఇదేమిటని అందరూ ఆశ్చర్యపోయిన వారే. అప్పుడు గరుత్మంతుడు దయతలచి వచ్చాడు కనుక సరిపోయింది. నాగపాశ విముక్తులము అయ్యాము. అప్పుడు నేనెంత దిగులు పడ్డానో మీకు తెలుసా? దైవము ఇంకా ఏమేమి కష్టాలు కలిగిస్తుందో అనిపించింది. రాజ్యం పోయింది, వనవాసం ప్రాప్తించింది. తండ్రి మరణించాడు, ప్రియ భార్య అపహరించబడింది. కష్టసాధ్యమైన యుద్ధం దాపురించింది. నిర్ధనుడైనై, అసహాయునై, పాదచారినై భార్యతో కలిసి 14 ఏళ్ళు గాఢారణ్యాల్లో గడిపాను. క్షత్రియుడినై పుట్టి బోయవాడుగా జీవించాను. అనుకూలించి జయించాను. రావణుడు మరణించాడు. సీతను తెచ్చుకున్నాను. అయోధ్యను తిరిగి పొందాను. ఆ భోగాలు మాత్రం ఎంతకాలము? లోక అపవాదానికి భయపడి సీతను అడవుల్లో వదిలేశాను. మళ్ళీ నా దుఃఖం నాదే. భార్య వియోగ దుఃఖము వద్దు, పగవారికైనా వద్దు. కడపటి భూమిని చీల్చుకొని నా సీత పాతాళానికి వెళ్ళిపోయింది. ఇక రామావతారంలో ఇన్ని రకరకాలుగా ఇంతింత దుఃఖము అనుభవించాను అంటే నేను స్వతంత్రుడినో పరతంత్రుడినో మీరే ఊహించండి. చతుర్వదన, నీకు తెలుసును కదా, నువ్వు, రుద్రుడు, ఇంద్రుడు అందరూ కూడా పరతంత్రులే. అందరము కూడా ఆ మహామాయకు అధీనులమే. దేవతలారా, మనమంతా కూడా ఆ మాయామోహితులమై ఈ తత్వాన్ని గ్రహించలేకపోతూ ఉన్నాము. జగద్గురువును స్మరించలేకపోతూ ఉన్నాము. సచ్చిదానందుడు, అవ్యయుజుడు, శాంతుడు అయినటువంటి పరమ పురుషుని మర్చిపోతూ ఉన్నాము. నేను విష్ణువుని, నేను విరించిని, నేను శివుడను అని అహంకరించి మోహితులమవుతూ ఉన్నాము. అతి సనాతనము, పరాత్పరము అయినటువంటి వస్తువును తెలుసుకోలేకపోతూ ఉన్నాము. జాలకుడి చేతిలో కొయ్యబొమ్మల్లాగా నేను ఇంతే. ఎప్పుడూ కూడా మాయామోహితుడనై ప్రవర్తిస్తూ ఉంటాను. పద్మసంభవ,
కల్పారంభంలో నువ్వు నేను శివుడు కలిసి వెళ్ళి క్షీరసముద్రం మధ్య భాగాన మణిద్వీపంలో మందార తరుఛాయలో రాసమండలంలో ఆ మహామాయను ఆదిపరాశక్తిని దర్శించాం కదా. సర్వకామప్రద అయినటువంటి ఆ శక్తిని అందరూ కలిసి స్తుతించండి, మనస్సులో స్మరించండి. శ్రీ మహావిష్ణువు ఇలా సలహా ఇవ్వగానే బ్రహ్మాది దేవతలందరూ కూడా సకల భువనేశ్వరుని మనసారా స్మరించారు. అప్పుడు ఆ ఆదిపరాశక్తి దర్శనం అనుగ్రహించింది. దేవతలంతా కూడా ముక్తకంఠంతో స్తుతించారు. జగన్మాత సాలేడు నుంచి దారంలాగా, నిప్పు నుంచి రవ్వల్లాగా ఈ జగత్తు నీ నుంచి ఆవిర్భవించింది. చరాచర జగత్తు అంతా కూడా నీ మాయాశక్తికి లోబడి ఉంటుంది. ఓ భువనేశ్వరి, ఓ కరుణా సముద్ర, నీకివే వందనాలు. నిన్ను తెలుసుకోలేకపోతే భవబంధాలు ఏర్పడతాయి, నిన్ను తెలుసుకుంటే భవబంధాలు నశిస్తాయి. నువ్వు రూప దేవి మమ్మల్ని నడిపించు. ఓ మహాలక్ష్మి, ఓ మహాశక్తి, మమ్ము నడిపించు. భువనార్తి హారిని అనుగ్రహించు. మా కోరిక సఫలం చేసి దుఃఖాలను తొలగించి సుఖ సంతోషాలను ప్రసాదించు. రాక్షసులను మట్టుబెట్టి భూభారం తగ్గించు. దేవతలను రక్షించడము, దానవులను శిక్షించడము నా కర్తవ్యాలనే నువ్వే ప్రకటించావు కదా. కంస, కేశి, సాల్వ, జయద్రథాదులు మత్తులై భూగోళం మీద వీరవిహారం చేస్తూ ఉన్నారు కనుక వారినందరినీ కూడా సంహరించి భూదేవికి భారం వదిలించు. త్రిమూర్తులకు కూడా లొంగని మహాదానవులను నువ్వు ఒక్క కేళీ విలాసంగా అంతమొందించగలవు. నీ శక్తి లేనిదే ఈ త్రిమూర్తులు కూడా ఏమీ చెయ్యలేరు కదా అని అనంతుడు ఈ భూమిని ధరించలేకపోయారు కదా. ఓ చంద్రకళావతంస, మా విన్నపం ఆలకించి మా దైన్యం తొలగించు అని బృందగానంగా అందరూ కలిసి స్తుతించారు, అభ్యర్థించారు కూడా. జగన్నాయకి, సరస్వతి లేనిదే చతుర్ముఖుడు జగత్తును సృష్టించలేడు. లక్ష్మీదేవి లేనిదే విష్ణుమూర్తి రక్షించలేడు. పార్వతీ లేనిదే శివుడు సంహరించలేడు. వారికి ఆ శక్తులను సమకూర్చిన దానవు నువ్వే కదా అని ఇంద్రుడు ప్రత్యేకంగా స్తుతించాడు. త్రిలోకి, నీ కళావైభవాన్ని మాకు అందించావు కనుక మేము త్రిమూర్తులమై పూజలు అందుకుంటూ ఉన్నాము, ప్రభుత్వము చలాయిస్తూ ఉన్నాము. నిజానికి సమస్త విభునేశ్వరివి నువ్వే అని విష్ణుమూర్తి కొసమెరుపుగా ఈ స్తోత్రపాఠానికి ముక్తాయింపు ఘటించాడు. జగదీశ్వరి మనస్సు ఆనందంతో పులకించింది. దేవతలారా, పని ఏమిటో చెప్పండి, ఆందోళన పడకండి. అది ఎంతటి అసాధ్యమైన సురల కోరిక తీరుస్తాను. మీకు గాని ఈ భూదేవికి గాని వచ్చిన కష్టం ఏమిటో చెప్పండి అని అడిగింది. అడిగిందే తడవుగా దేవతలు ఏకకంఠంతో విన్నవించారు. ఈశ్వరి, పాలకులందరూ కూడా దుష్టులై పీడిస్తూ ఉంటే భరించలేక ఈ భూదేవి శోకిస్తూ వణికిపోతూ మా దగ్గరికి వచ్చింది. భూభారం తగ్గించమని అభ్యర్థించింది. దీనికి సమర్థురాలవు నువ్వే అని నిన్ను ప్రార్థించాము. ఇది మా దేవతలందరి అభ్యర్థన కూడా. దయచేసి పూనుకొని భూభారం తగ్గించు, దుష్టులను వెంటనే సంహరించు. ఇదివరలో నువ్వు మహిషాసురుని సంహరించావు, సహాయకులను కోట్లాదిగా మట్టుబెట్టావు. శుంభ, నిశుంభ, రక్తబీజ, చండాముండ, ధూమ్రలోచన, దుర్ముఖ, దుస్సహ, కరాళాది మహాదైత్య వీరులను కూడా క్రూరాతి క్రూరులను అవలీలగా అంతమొందించావు. మళ్ళీ ఇప్పుడు అలాంటి అవసరం వచ్చింది. దేవతా శత్రువులైన దుష్టభూభుజులను వెంటనే సంహరించి భూదేవిని రక్షించు తల్లి అని ప్రార్థించగా దేవతల ప్రార్థనను శ్రద్ధగా ఆలకించినటువంటి పరాశక్తి పెద్ద పెట్టున నవ్వింది. పూర్వములు ఎరుపెక్కాయి. మేఘ గంభీర స్వరంతో ఇలా పలికింది. దేవతలారా, ఈ విషయమై నేను ఎప్పుడో ఆలోచించాను. దుష్టులను శిక్షించి భూదేవికి బరువు తగ్గించడానికి ప్రణాళిక రచించాను. మీరు అందరూ కూడా మీ మీ అంశాలతో భూలోకంలో జన్మించాలి, భూభారాన్ని తొలగించాలి. అవసరమైన శక్తిని నేను అనుగ్రహిస్తాను. కశ్యపుడు భార్యాసహితుడై యదువంశంలో దుందుబిగా అందరికంటే ముందు అవతరిస్తాడు. భృగుశాపము ఉంది కనుక విష్ణుమూర్తి తన అంశతో వసుదేవుడికి పుత్రుడుగా అవతరిస్తాడు. నేను గోకులంలో యశోదకు కూతురుగా జన్మిస్తాను. కారాగారంలో ఉన్న విష్ణుమూర్తిని గోకులానికి చేరుస్తాను.
దేవతా కార్యం సంపూర్ణంగా నిర్వహిస్తాను. ఆదిశేషుడు రోహిణి గర్భ సంజాతుడుగా అవతరిస్తాడు. ఈ ఇద్దరూ కూడా నా శక్తితో సర్వదుష్ట సంహారం చేస్తారు. ఇది ఈ ద్వాపరయాంతంలోనే జరుగుతుంది. ఇంద్రాంశతో అర్జునుడు జన్మించి దుష్ట సైన్యాన్ని మొత్తంగా సంహరిస్తాడు. ధర్మాంశతో యుధిష్ఠిరుడు ఆవిర్భవించి పరిపాలకుడు అవుతాడు. మరియు వాయుదేవుని అంశతో భీముడు, అశ్వనీ దేవతల అంశతో నకుల సహదేవులు అష్టమ వసువులుగా భీముడు జన్మించి శత్రుబలాలను క్షీణింపచేస్తారు. కాబట్టి ఇక మీరంతా కూడా నిశ్చింతగా వెళ్ళండి. ధరాదేవి స్థిరాదేవి అవుతుంది. భారం తొలగిపోతుంది. కాబట్టి మీరంతా కూడా నిమిత్త మాత్రులు. స్వశక్తితోనే నేనే ఈ కార్యం నెరవేరుస్తాను. ఇది నిశ్చయము. కురుక్షేత్రంలో సర్వ క్షత్రియ సంహారం జరుగుతుంది. అసూయ, ఈర్ష, తృష్ణ, మమత, జిగీష, మోహము, కామము మొదలైన దోషాలతోనూ బ్రాహ్మణ శాపం కారణంగాను యాదవులు పూర్తిగా నశిస్తారు. శ్రీకృష్ణ భగవానుడు కూడా శాప కారణంగానే అవతారం చాలిస్తాడు. కనుక మీరంతా కూడా మీ మీ అంశాలతో మధురలో గోకులంలో అవతరించి అతడికి సహాయపడతారు. చెప్పి ఓదార్చి యోగమాయ అంతర్ధానం చెందింది. అప్పుడు భూదేవి తృప్తిగా నిట్టూర్చింది. దేవతలంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. అందరూ కూడా తమ తమ నిలవలకు వెళ్ళిపోయారు. యోగమాయ చెప్పినట్లుగా ప్రభాస కురుక్షేత్రంలో ధరాభార అవతారం ఎలా జరిగిందో ఇక వినిపిస్తాను అని సూత మహర్షి జనమజేయుడికి ఇలా చెప్తూ ఉన్నాడు. యదువంశంలో శ్రీ మహావిష్ణుమూర్తి శ్రీకృష్ణుడిగాను అవతరించడము కేవలం ఈ పని కోసమే. భూభారం తొలగించడమే ఆ అవతారానికి లక్ష్యము. ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. ఆదిపరాశక్తి త్రిమూర్తులనే ఆడిస్తుంది. ఇతరుల మాట చెప్పాలా? గర్భావాస దుఃఖాన్ని విష్ణుమూర్తికి కల్పించడము ఆ జగన్మాతకు అదొక లీలా వినోదము. రామావతారంలో అంతకు మించిన మోహపాశాలను కల్పించింది. దేవతలను వానరులుగా అవతరింపచేసింది. అందరినీ కూడా మమకార సమ్మోహితులను చేసింది. దుఃఖాలను చవిచూపించింది. ఎవరో మహాయోగులు మాత్రమే ఈ పాశాలను ఛేదించుకొని ముక్త సంగులై ముముక్షువులు అవుతారు. ఇది అందరికీ సాధ్యం కాదు. ఆ విశ్వేశ్వరీ దేవిని ఉపాసించి ఆ భక్తిలో లేశలేశాంకలం లేని కుశల వాంశకాన్ని పొందగలిగితే చాలు, జీవుడు ముక్తుడవుతాడు. అలాంటి ఆదిపరాశక్తిని ఆరాధించని వ్యక్తి అంటూ ఎవడైనా ఉంటాడా? భువనేశి అంటే చాలు అన్నవాడికి ముల్లోకాలు కూడా స్వాధీనపరుస్తుంది. మాం పాహి అని కూడా అంటే ఇంకా ఆ భక్తుడికి ఇవ్వగలిగింది లేకపోవడంతో జగన్మాత రుణపడిపోతుంది. జనమజేయ విద్య అవిద్య అనే ఆ మహాశక్తికి రెండు రూపాలు. విద్యతో ముక్తుడవుతాడు, అవిద్యతో బద్ధుడవుతాడు. త్రిమూర్తులు ఆమెకు వశవర్తులు. అవతారాల పగ్గాలన్నీ కూడా ఆవిడ చేతిలోనే ఉంటాయి. ఒకప్పుడు వైకుంఠంలో క్షీరసాగరంలో సుఖాలు అనుభవించే శ్రీహరి మరొకప్పుడు దానవులతో యుద్ధాలు చేస్తూ ఉంటాడు. మరొకప్పుడు విస్తృతంగా యజ్ఞాలు చేస్తూ ఉంటాడు. ఇంకోసారి తపస్సులు చేస్తూ తీర్థాలు సేవిస్తూ ఉంటాడు. ఇంకో సమయంలో ఆదిశేషుడి మీద పడుకొని యోగ నిద్రపోతూ ఉంటాడు. ఏమైనా ఇంతటి శ్రీ మహావిష్ణువు ఏనాడు కూడా స్వతంత్రుడు కాదు. రుద్ర, దేవేంద్ర, వరుణ, కుబేర, యమాగ్ని, రవీంద్ర ప్రకృతి దేవతలు, దేవనాయకులు కూడా ఎవ్వరూ స్వతంత్రులు కారు. సనక సనందాది మునీశ్వరులు, వశిష్ఠాది మహర్షులు అందరూ కూడా ఆ జగదంబకు వశవంశులే, ఆటబొమ్మలే. తాడు వేస్తే పశువులు ఎలా చెప్పిన మాట వింటాయో అలాగే దేవతలంతా కూడా కాలపాశ నియంత్రులై ఆ జగన్మాతకు వశవర్తులై ఉంటారు. హర్షము, శోకము, నిద్ర, మెలకువ, అలసట మొదలైన భావాలు, అవస్థలు సకల ప్రాణికోటికి సమానము. దేవతలను అమరులు, మరణం లేనివారు, నిర్జలులు అంటే ముసలితనం లేనివారు అంటూ గ్రంథకర్తలు కీర్తించడం ఏదో మాట వరుసకే తప్ప పరమార్థ ఇది సత్యం కాదు. ఉత్పత్తి, స్థితి, వినాశాలు దేవతలందరికీ కూడా ఉన్నాయి. ఇది సత్యము. మరింకా అమరులు ఏమిటి, నిర్జలులేమిటి? పుడుతూ ఉన్నారు, దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నారు, అటుపైనే గిడుతూ ఉన్నారు. వీరిని దేవ దేవత శబ్దాలతో వ్యవహరించడం కూడా సమంజసం కాదు.
దుఃఖాలలో ఎలా క్రీడించగలుగుతున్నారు మరి? క్షణంలో ఉత్పత్తి నాశనాలు కనిపిస్తూ ఉన్నాయి కదా. ఆయుర్దాయం తీరగానే జలచర కీటక ఉన్మాదుల్లాగా అంతరిస్తూ ఉన్నారు. అందుచేత వీరిని అమరులు అనడానికి వీల్లేదు, మరా అనవలసిందే. కాకపోతే ఆయుర్దాయంలో ఉండే హెచ్చుతగ్గులను బట్టి దేవతలని మానవులని భేదాలు ఏర్పడుతూ ఉన్నాయి. దేవతలలో కూడా ఎక్కువ ఆయుర్దాయం కలవారు బ్రహ్మ, రుద్ర, విష్ణువులు. ఇదే క్రమంలో నశిస్తూ ఉన్నారు. ఉత్తరోత్తరంగా అభివృద్ధి చెందుతూ ఉన్నారు. దేహదారికి నాశం తప్పదు, మృత్యునికి పునర్జన్మ తప్పదు. అందరికీ కూడా ఇదొక చక్రము, అనివార్యము. మాయాజాలంలో చిక్కుకున్న వాడికి ముక్తి లేదు. మాయ ఉన్నంత కాలము కూడా మోహం నశించదు. సృష్టి సమయంలో అందరూ కూడా ఆవిర్భవిస్తారు. కల్పాంతంలో మళ్ళీ అందరూ నశిస్తారు. దేని నాశనానికి, దేని నిమిత్తంగా బ్రహ్మ సృష్టిస్తాడో దానితోనే అది నశిస్తుంది. మరొక కారణము ఉండదు. జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖాలు, సుఖాలు అన్నీ కూడా విధి నిర్ణయం ప్రకారమే జరుగుతాయి. అందరికీ కూడా సుఖప్రదులైన ప్రత్యక్ష దైవాలు సూర్యచంద్రులు. వారికి శత్రుపీడలు ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి. సూర్యుడి కొరకు చంద్రుడు కళంకి, క్షయరోగ పీడితుడు. చూశావా జనమజయ్య, ఎంతటి వారికైనా కూడా విధి సూత్రము అనుల్లంఘ్యము. వేదాలను నిర్మించి జగత్తును సృష్టించి అందరికీ కూడా బుద్ధులు ఉన్నటువంటి చతుర్ముఖుడు సొంత కూతురు సరస్వతిని చూసి మనస్సులో కలత చెందాడు. శివుడంతటి వాడు భార్యా వియోగాన్ని అనుభవించాడు. సతీదేవి అగ్నికి ఆహుతి అయినప్పుడు ఎంతగా దుఃఖించాడో. అందరికీ ఆర్తిహరుడై హరుడికే ఆర్తి తప్పలేదు. భార్యా వియోగంలో విరహాగ్నికి తట్టుకోలేక శివుడు కాళిందినిలో అంటే యమునా నదిలో మునిగితే ఆ వేడికి అది నల్లబడిపోయింది. ఆ తాపంలో మతి చెలించి తిరుగుతూ దిగంబరుడై శివుడు భృగు మహర్షి ఆశ్రమంలోనికి ప్రవేశించాడు. అప్పుడు ఆ మహర్షి శపించాడు కూడా. సిగ్గులేనివాడా, నీ లింగము ఊడి పడిపోవుగాక అని అన్నాడు. ఇవి శివుడి కష్టాలు. దేవేంద్రుడు వృషభావతారం ధరించి భూలోకంలో వాహనమయ్యాడు. వివేకవంతుడు, సర్వజ్ఞుడు అని పేరు వడిసిన విష్ణుమూర్తి బంగారు లేడిని చూసి మోసపోయాడు. రాక్షసుడని తెలుసుకోలేకపోయాడు. భార్యా విరహంలో కామమోహితుడై మామూలు మనిషి కన్నా కూడా దారుణంగా హింసించాడు. మూఢుడై చెట్టును పుట్టను జానకి జాడ చెప్పమని బతిమాలాడు. లక్ష్మణ, విరహం తట్టుకోలేను, మరణిస్తాను అని అన్నాడు. నేను మరణిస్తే నువ్వు మరణిస్తావు. మన ఇద్దరి వార్త తెలిసిన మన తల్లులు, సోదరులు కూడా మరణిస్తారు. కైకేయి కోరిక తీరుతుంది అంటూ రోధించాడు. అలా జానకి జానకి కనిపించవా కనిపించవా అంటూ అడవులలో పరుగులు పెట్టాడు. లోక శరణ్యుడై రాముడు చివరికి వానరులను శరణుజొచ్చాడు. సరే, కడపటికి రావణాది రాక్షసులను సంహరించి సీతను తిరిగి పొందగలిగాడనుకో, అది వేరే సంగతి. యోగమాయ బలము ఎంతటితో గ్రహించు. ఈ ప్రపంచాన్ని భ్రమింపచేసేది, పరిభ్రమింపచేస్తూ ఉన్నది ఆ యోగమాయ. శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరించాడు. విన్నారు కదా ఫ్రెండ్స్, మిగతా కథ మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. అంతవరకు సెలవు, నమస్కారం.